నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం మహిమా గార్డెన్స్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరుతో విద్యార్థుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవనీయులు పెద్దలు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సోదరులు ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కాలం శివాజీ గారు కూడా ఒక 5 నిమిషాలు ఈ సోదరులు సాధారణంగా గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి అంశం మీద అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ గారి నాయకత్వంలో గుంటూరులో విద్యార్థి దగ్గర పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేక మంది అనేక దళిత ప్రజా సంఘాల నాయకులు దీనికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈరోజు చర్చ జరగబోతా ఉంది. మరి కొద్ది కాలంగా రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో అనేక పాఠశాలలు మూసివేయడం జరిగింది. దీనివల్ల పేద విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మారే అవకాశం ఉంది. అలాగే సంక్షేమ హాస్టల్ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. గురుకుల పాఠశాల పెడుతున్నాం అనే పేరుతో ఈ జిల్లాలో ప్రత్యేకించి సంక్షేమ హాస్టల్ దాదాపు 20 హాస్టల్స్ మూసేశారు. దీనివల్ల వేలాది మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మారుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి 100% చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చేయకపోవడం వల్ల బీసీ ఎస్సీ విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. అలాగే ఎయిడెడ్ కాలేజీల్లో పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని కోరుతున్నాం. ఈ విద్యారంగానికి సంబంధించిన అన్ని అంశాలు ఈరోజు చర్చించి ప్రభుత్వంతో దాని మీద ప్రాతినిధ్యం చేయడానికి ఈ విద్యార్థి గర్జనలో నిర్ణయం చేయబోతాం. బీసీ స్టూడెంట్స్ కానీ వారి యొక్క సమస్యల పైన చర్చా కార్యక్రమాన్ని మిత్రులు ప్రారంభం చేశారు. ఇందులో వచ్చినటువంటి సారాంశాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయగలుగుతుంది, అంటేనే ఎడ్యుకేషన్ సంబంధించిన మటుకు ఒక కార్పొరేట్ పాలసీ కాకుండా స్టూడెంట్ ఓరియంటెడ్ పాలసీగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. స్టూడెంట్ ఓరియంటెడ్ పాలసీ కాకుండా ఓన్లీ ఫైనాన్షియల్ స్పిన్నింగ్ పాలసీ మాత్రం కరెక్ట్ కాదు. ఈ ఫైనాన్షియల్ స్పిన్ పాలసీ ఏదైతే ఉందో అది విద్యార్థులకు కానీ అంటే విద్యను అభ్యసించే వారికి కానీ ఇది చెడు మార్గాన్ని తీసుకెళ్తుందని చెప్పి నా యొక్క భావన. భారతీయ జనతా పార్టీగా ఈ కొన్ని తీర్మానాలపైన శాసనసభలో శాసన మండలిలో మా సభ్యులతోటి అవసరమైతే రిజర్వేషన్ ప్రభుత్వం నుంచి విషయాన్ని రాబట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ సభను జయప్రదం కావాలని కోరుతున్నాం. మైనార్టీ బాలికల పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ ప్రారంభించారు. పొన్నూరు రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్ని గొప్ప ప్రయోజకులుగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాపీ చేసుకోవచ్చు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం ఆఫీస్ అయింది. ఆఫీస్ ప్రిన్సిపల్
అజీజ్ గారు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు, అలాగే మన పాఠశాల ప్రిన్సిపల్ గారు బషీర్ హుసేన్ గారు, అలాగే మరి అఫ్రీటా ప్రెసిడెంట్ గారైన మా జీవితం ధన్యవాదం చెప్పుకోవాలి. ఇది ఒక ముఖ్య ఘట్టం నా దృష్టిలో. మరి మీలో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత విద్యారంగానికి ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంవత్సరం నూతనంగా 19 రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఎంత బడ్జెట్ అయినా సరే, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే విద్యారంగ వ్యవస్థ మీద ఖర్చు చేయాలని, మరీ ముఖ్యంగా సమాజంలో బాలిక విద్య అవసరం ఎంత ఉందని ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళ రాష్ట్రంలో అమలవుతున్నాయి. చక్కని స్కూల్ బిల్డింగ్స్ కానీ, చక్కని నాణ్యమైన విద్యను కానీ అందించడానికి మీకు అన్ని విధాల ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, పెద్దలు రామకృష్ణ గారు చెప్పినట్టు అందరూ కూడా చాలా బాగా, మీరందరూ బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని, ఎవరైతే మహిళలు కూడా ఇవాళ ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారు. మీకు తెలుసు, యూసుఫ్ జాయి మలాలా పాకిస్తాన్ చెందిన బాలిక స్త్రీ విద్య కోసం అక్కడ పాకిస్తాన్ లో స్త్రీ విద్యను కొంతమంది నిషేధిస్తే వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి చదువులో ఉన్నత స్థానానికి చేరుకుంది. ఇటీవల నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆమె అందుకుంది. అటువంటి వారు ప్రపంచ వ్యాప్తంగా బాలిక విద్యకు ప్రతీకలుగా ఉన్నారు, ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలకు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. నిజంగా మీ అందరు ముఖాలు వస్తుంటే వెలిగిపోతున్నాయి. ఎవరైతే మంచి కార్యక్రమం జరుగుతుంది, మన కోసం జరుగుతుంది, మన అభివృద్ధి కోసం జరుగుతుంది, మన వికాసం కోసం జరుగుతుంది, మన భవిష్యత్తు కోసం జరుగుతుంది అనే భావన మీ మనసుల్లో ఏదైతే ఉందో అది మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇది నిజంగా మీకోసం ప్రారంభించినటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మైనారిటీల సంక్షేమం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్పారు. అందుకోసం మరి ఉదయతుల్లా గారు ఇవాళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన తెలుసు, ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం 700 కోట్ల పైన ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయించింది అనేటటువంటి విషయం. మరి ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ మీకు తెలియపోవచ్చు, భారతదేశంలోనే రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రమాణాల విషయంలోనే కాదు, ప్రవర్తనల విషయంలో కూడా ఒక నమూనాగా, ఒక ఆదర్శంగా ఇది నిలిచింది. నాకు బాగా ముద్దుకృష్ణమనాయుడు అని పేరున్నారు, మీరు విన్నారా? ఒకప్పుడు మనకు విద్యాశాఖ మంత్రి ఆయన, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన. నవోదయ స్కూల్స్ సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు, విద్యావంతుల సమావేశం జరిగినప్పుడు ఆయన పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, ఇటువంటి కొత్త విద్యా ప్రయోగాలు అనవసరం, ఇప్పటికే మా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన పద్ధతిలో రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తున్నాయి, చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లల్లో మంచి మార్కులతో పాటు మంచి ప్రవర్తన కూడా ఉంది. తల్లిదండ్రులు సంతోషకున్నారు, ఆ స్కూళ్ళ పట్ల విస్తృత సమాజం కూడా సంతోషంగా ఉంది. కాబట్టి అటువంటి స్కూళ్ళని దేశవ్యాప్తంగా పెట్టండి అని చెప్పి ఆ రోజు నవోదయ స్కూళ్ళకు బదులు ఈ స్కూల్ పెట్టాలని, ఈ నమూనాలో ఉండేటటువంటి స్కూల్ పెట్టాలని ప్రతిపాదించారంటే ఈ స్కూళ్ళకు ఉన్నటువంటి ఘన చరిత్ర మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ నవోదయ స్కూల్ ప్రారంభమైనది వేరే చరిత్ర.
ఒకటి మాత్రం నిజం, ఇవాళ మనం ఈ స్కూల్ ప్రారంభించుకోవటం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థలో 2 స్కూల్ ప్రారంభించుకున్నాం ఇవాళ. ఒకటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, ఫర్ బాయ్స్, అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫర్ గర్ల్స్ విచ్ ఈస్ ఆల్సో రెసిడెన్షియల్ ఫర్ యూ. మీకోసం ప్రత్యేకంగా ఉద్దేశించినటువంటి పాఠశాల. మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఎంతో సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు మీకు పాఠాలు చెప్తున్నారు. మీరు చక్కగా చదువుకోవాలి. చదువుకోవడమే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలం కదా అని చెప్పని అబలలో అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ టీడీపీ పార్టీ ఉంటుందని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం 33వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదుగల మాట్లాడుతూ ప్రతి ఒక్క డివిజన్లో డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డివిజన్ సోదరులు, డివిజన్ అధ్యక్షులు శ్రీ హైదర్ బుడే గారు, అట్లాగే మా యొక్క సెక్రటరీ గారైనటువంటి శ్రీనివాసరావు గారు, మరి అందరూ కలిసి ఈరోజు సింగశెట్టి వీరయ్య గారు, మరి ఖాదర్ బుడే గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి పెద్దలు మాన్యులు డొక్క మాణిక్య ప్రసాద్ గారు, అట్లాగే చందు సాంబశివరావు గారిని ఈరోజు ఆహ్వానించటం, మరి డివిజన్కి ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేయాలనేటువంటి మరి యొక్క చంద్రబాబు నాయుడు గారి పిలుపు కానీ మా పిలుపు కోసం ఈరోజు ప్రథమంగా 33వ డివిజన్ ఓపెన్ చేసినందుకు అధ్యక్షులు వారిని నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ అందరు డివిజన్ అధ్యక్షులు కంపల్సరీగా ప్రభుత్వ పథకాలు అమలు గురించి సమీక్ష చేసుకోవడానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకి ఎక్కడైతే పథకాలు రావట్లేదు దానికి ఆఫీస్ అనేది ఉంటే అడ్రస్ అనేది ఉంటే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్. అట్లాగే ఏ సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు మిస్ కాకుండా ఉండడానికి ఆ బాధ్యతను జన్మ కమిటీకి అప్పచెప్పాం. జన్మ కమిటీని అధికారుల గురించి కూడా కొంచెం దగ్గరగా ఉండి ప్రజలకు న్యాయం చేసే బాధ్యతను కూడా మా డివిజన్ అధ్యక్షులకు చెప్పాం. అందరినీ ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేట్లు లేరు కాబట్టి ఆ బాధ్యతను మా కార్యకర్తలు తీసుకున్నారని బట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా పనిచేయడానికి ఇటువంటి ఆఫీసులు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు సాధ్యం వరకు జన్మభూమి కమిటీలు అనేటువంటిది ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి పనులే జన్మభూమి కమిటీలు చేస్తూ ఉన్నారు. అయితే నాకు గుంటూరు పట్టణంలో ఎక్కడ కూడా జన్మభూమి కమిటీలు అనేటువంటి వాళ్ళు సొంతంగా పేద ప్రజల పక్షాన్ని పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే జన్మభూమి కమిటీ పనిచేస్తున్నటువంటి భావన అయితే నాకు ఎక్కడ కనపడలేదు. ఎక్కడైతే పేదలు ఉంటారో అక్కడ తెలుగుదేశం పార్టీని బొమ్మని చెప్పాం. ఎక్కడైతే సంక్షేమ పథకాలు అందుతాయో అక్కడికి వెళ్ళని చెప్పి జన్మభూమి కమిటీ అంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోచిపెట్టేటువంటి కమిటీ కాదని చెప్పి కూడా నేను భావనలో ఉన్నాను. అందుకని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడికి ఎన్నికైనా కూడా నా యొక్క ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే లేరు, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, కమ్యూనిస్ట్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, జనసేనకి ఎమ్మెల్యే లేరు. ఈ పార్టీలు అందరికీ ఎమ్మెల్యే నేనే. అందుకని జనసేన ఒక రకంగా, తెలుగుదేశాన్ని ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చూసేటువంటి సాంప్రదాయాలు మాకు కాదు. ఏ పేదవాడు గుండె చప్పుడుకి వినపడి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో డెఫినెట్గా అందరూ మనసు దోచుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఓపెనింగ్. అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే ఈ ప్రభుత్వం లేదు, ప్రతి పేదవాడి కోసం ప్రభుత్వం. శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అరణాలపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో అమ్మవారిని ఎంతో విశిష్టతగా అలంకరించడంలో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
చేసేయండి అమ్మా. నమస్కారం చేసుకోండి. రేపు ఇచ్చిన కలసానికి గంధం కుంకుమ బొట్టు పెట్టండి. కలస పూజ చేయండి. కలసముఖ్య విష్ణుకంటే రుద్రదేవత పూజాస్థుత అనయా కలశవర్గేణ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దైవాంచ సంప్రోక్ష భగవాన్ మీద ఈ శిరస్సు మీద పూజా ద్రవ్యాల మీద చేయండి. अधिवादितानुग्रह देवता पृच्छते उच्चते देवतानुग्रह प्रातः देवता पृच्छते नमस्तेषु विहेश्वरादिते कलश पूजां समर्पयामि श्री वरसिद्धि विनायक स्वामी ओम श्री महागणाधिपते नमः गणानात्वा गणपति कुंभवामहे कविंक वेदा पुमस्रवस्त्रां ब्रह्मरस्वरा सुन्दर भवतेसे रसादनं श्री महागणाधिपते देवता पृच्छते नमोस्तुते ओम देवालस्य देवता वास्ता प्रवेशयामि राजपदेवता नवरत्न सिंहासनं समर्पयामि वरसिद्धि विनायक स्वामी नमः अक्षरां समर्पयामि पुष्पैर्पूजयामि पूर्वदन्ताय नमः ओं कपिलाय नमः ओं गणिकर्णिकाय नमः ओं लंबोदराय नमः ओं विघ्नराजाय नमः ओं गणेश्वराय नमः ओं वासन्तुसुन्दराय नमः ओं चन्द्राय नमः ओं गुणादिताय नमः ओं धनञ्जनाय नमः ओं अकल्मषाय नमः ओं सर्वाधिपतिप्रदायकाय ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.